అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. 3:11 వచనంలో అందుకు మోషే నేను ఫారో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకుని పోటుకును ఎంతటి వాడినైనా దేవునితో అనగా అందుకు నిశ్చయముగా నేను నీకు తోడే ఉందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవునిని సేవించెదరు అనెను. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పక, వారు ఆయన పేరేమని అడిగినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు అడిగినప్పుడు నీ పేరేం చెప్పాలి ప్రభువా అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే ఆయన ఈ సమస్తము సృష్టించక మునిపే ఉన్నాడు. ఈ సమస్తము భూమి ఆకాశాలను కలుగజేయక మునిపే ఆయన ఆదిలోనే ఉన్నాడు ఆయన. అందువల్ల నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్తా ఉన్నారు. ఇంతకీ నా ధ్యానాంశం ఏంటంటే యేసు ప్రభుల వారిలో లేనివి ఏమిటి? యేసు ప్రభుల వారిలో లేనివి ఏమిటి? ఎందుకంటే సమస్తము కలగజేశాడు ఆయన. సమస్తము ఆకాశమును భూమిని వాటిలో ఉండు సమస్త సమూహమును కలగజేశాడు. ఆయన దగ్గర లేనిదంటూ కూడా ఏమీ లేదు. నేను ఉన్నవాడును అంటున్నాడు అక్కడ. ఇది లోకరీతిగా మనం గమనిస్తే కనుక ఈ ఉన్నవాడు అనగానే బాగా డబ్బున్నవాడిని, ఆస్తిపాస్తులు ఉన్నవాడిని మనం ఏమంటాము? బాగా ఉన్నవాడు అంటాము. అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ యేసు ప్రభుల వారు సమస్త మనుషుల్ని కలగజేశాడు. సమస్త మనుషుల్ని కూడా కలగజేశాడు. అంతేకాకుండా ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. లేనిదంటూ ఏమీ లేదండి. ఒకసారి మనం గమనిస్తే కనుక చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలము పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ఇక్కడ మనం చదివితే కనుక మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదివితే కనుక అక్కడ దేవుడు ఏవేవి అనుగ్రహిస్తాడు మొత్తం అంతా కూడా సమస్తము నీవు ఇచ్చిన వాడివే అంటూ ఇక్కడ ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో దావీదు దేవుని గురించి చెప్తున్నాడు. అక్కడ సమస్తము ఏమంటాడంటే భూమి ఆకాశముల యందు ఉండు సమస్తము నీ వశము, నీవు లేకుండా ఏది కూడా కలగలేదు. అది ఒక మనుషుడి దగ్గర ఉన్నది ఏదైనా సరే, మన దగ్గర ఏదైనా సరే దేవుడు ఇచ్చిందే. ఆయన ఇస్తేనే మనకి ఏదైనా ఇంట్లోకి వస్తుంది. ఆయన ఇవ్వకపోతే మనకి ఏది కూడా రాదు. అది డబ్బైనా, ఆహారమైనా, ఆస్తులైనా, సంపద అయినా ఏదైనా సరే ఆయన దగ్గర నుంచే రావాలి తప్ప మరి ఎవరి దగ్గర కూడా మనకు రాదు. దేవుడు ఇవ్వాలి. అదే చూస్తే కనుక కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదివితే అక్కడ దేవుడు అంటున్నాడు. చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము
50వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. అడవి మృగములన్నయు ఆ, 1000 కొండల మీద పశువులన్నీ 1000 నావే కదా, కొండల మీద పశువులన్నీ నావే కదా, నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలముల్లోని పశువాదులు నా వశమై ఉన్నవి, నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే, లోకమును దాని పరిపూర్ణత అన్నీ కూడా నావే. నావే. నేను ఆకలి గొనినను నేను ఆకలి గొనినను నీతో చెప్పను, నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పశువుల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, పొట్టేల రక్తం నేను త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చేయము, దేవునికి స్తుతియాగము చేయువారు మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. మ్రొక్కుబళ్ళు చెల్లించు. ఇక్కడ చూస్తే కనుక అక్కడ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిని అంతటినీ చూపించి ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా నావే కదా అంటున్నాడండి. ఇవన్నీ నావే. అటువంటి దేవుని దగ్గర లేనివి ఏమైనా ఉంటాయండి? ప్రపంచాన్ని కలగజేసినటువంటి దేవుడు, భూమిని ఆకాశమును వాటిలో ఉండు సమస్తమును కలుగజేసినటువంటి దేవుని దగ్గర, ఆయన దగ్గర లేనిదంటూ ఏమైనా ఉందండి? లేనిదంటూ ఏమీ లేదు. కానీ ఆయన దగ్గర లేనివి కూడా ఉన్నాయండి. అది మనం చెప్పుకుందాం ఏమండి, మంచిది. అయితే ఆయన మూలంగా సమస్తము కూడా కలిగింది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు, అది కూడా ఒకసారి చదువుకుందామమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము 2, 3 వచనాలు. మొదటగా దేవుడు ఆయన కలగజేసింది మొదట మీకు చెప్పిన తర్వాత అప్పుడు నేను అసలు పాయింట్లోకి వెళ్ళిపోతానండి. ఆయన దగ్గర ఏమీ లేవో మీకు చెప్తాను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ భూమి మీద భూమి ఆకాశాల మీద ఆయన కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ప్రతిదీ సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు కానివ్వండి, ఆకాశం వైపుకి చూస్తే ఆ సూర్య చంద్ర నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, భూమి మీద చూస్తున్న సమస్త జలాచరములు కానీ మనుషులు కానివ్వండి, మొత్తం సమస్తము ఆయన లేకుండా కలగలేదని ఇక్కడ యోహాను గారు చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయనలో జీవం ఉంది, ఆయనలో ప్రభావం ఉంది, ఆయనలో వెలుగుంది, ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో ప్రేమ ఉంది. ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి, భూ సంబంధమైనవి కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. కనుక మన ప్రభువు దగ్గర లేనివి ఏముంటాయి అని ఆలోచన చేస్తే కనుక ఇప్పుడు చెప్పుకుందామండి. ఆయనలో లేనివి కూడా మనవి ఏంటో మనం చెప్పుకుందాం. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చూసారా, సమస్తము కలగజేసింది ఆయన దగ్గర ఇప్పుడు ఏమి లేదండి. ఆయన దగ్గర చీకటి లేదు. చీకటి అనగా పాపము లేదు. అదే 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనం చదవండి అమ్మా. 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. చూసారా, ఆయన దగ్గర ఇప్పుడు ఏం లేదు. అన్నీ కలగజేశాడు, సమస్తము కలగజేశాడు, కానీ ఆయన దగ్గర ఏం లేదట, చీకటి లేదు, అనగా పాపము లేదు. ఆనాడు యూదులు అందరితోటి కూడా యేసు ప్రభు వారు అంటారు కదా, ఆ యేసు ప్రభువులో తప్పులు పట్టుకోవాలని, ఆయన తప్పులు పట్టుకోవాలని, లోపాలు పట్టుకోవాలని ఎంతో ప్రయత్నించినటువంటి యూదులతో అంటున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన పాపము లేనివాడిగా జీవించాడని అపోస్తుల కార్యాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏమని?
ఆయన 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 దగ్గర ఆయన పాపము లేనివాడిగా పాపుల మధ్య జీవించినా కూడా ఆయన పాపము లేనివాడిగా జీవించాడంట. అంటే తను తాను పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించారు. ఈ లోకంలో పాపము చేయనివారు అలాగే పాపము లేనివారు అంటూ ఎవరు కూడా లేరు. ఏమంటే ఎలాంటి వారైనా రోజుకి ఏదో ఒక పాపం చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏ దోషము లేదు, ఏ పాపము కూడా లేదనమాట. అంతటి పరిశుద్ధుడు అనమాట ఆయన. అందుకే అంటాడు 1 యోహాను 3:6 అంటాడు, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడో కూడా పాపము చేయడు. చూసారండి, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడో కూడా పాపము చేయడు అని చెప్తున్నాడు. కనుక మనం ఆయన యందు నిలిచి ఉంటేనే తప్ప మనం పాపాన్ని జయించలేం. మనం జయించలేము. ఆయన యందు నిలిచి ఉండి ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుంటే కనుక పాపాన్ని మనం జయించే వారంగా ఉంటామండి. ఏమండి, అదే అంటారు, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడో కూడా పాపము చేయుడు అని చెప్తా ఉన్నాడు. కనుక పాపం చేస్తే దేవదూతలను కూడా విడిచిపెట్టలేదు ఆయన. ఏమండి, 2 పేతురు 2:4-7 చూస్తే కనుక 2 పేతురు 2:4-7 చదివితే కనుక దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాముల్లోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చూసారా, పాపం చేస్తే దేవదూతలనే విడిచిపెట్టలేదు. మనం ఎంతండి? ఏమండి, మనం ఆలోచించాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన అందరి పాపాల కొరకు ఆయన కలవరసిలో రక్తం కార్చి మనకి రక్షణ అనుగ్రహించాడు. కనుక ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతామో తెలియదు. సడన్గా చాలామంది చనిపోతున్నారు. హార్ట్ అటాక్లు వచ్చి, రోగాలు వచ్చి, యాక్సిడెంట్లు జరిగి ఇలా ఎన్నో రీతులుగా మనుషులు చచ్చిపోతూ ఉన్నారు. ఏమండి, కనుక అది మనం దృష్టిలో పెట్టుకుని మన దేవుడు మనకిచ్చిన రక్షణ చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఏమండి, యేసు ప్రభుల వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే పాపుల మధ్య జీవించిన పాపం అంటకుండా ఎలా పరిశుద్ధంగా తను తాను చాలా పవిత్రంగా చూసుకున్నాడు. పాపం చేయకుండా పాపుల మధ్య జీవించినా కూడా పాపం తనకు అంటకుండా జీవించాడు. అలాగే మనం కూడా పాపుల మధ్య జీవించినా కూడా మనం ఎలాగ ఉండాలి? మనం పరిశుద్ధంగా నీతిగా మనం బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట అండి. అందుకే అంటాడు, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడో కూడా పాపం చేయడు. మనం లోకాన్ని 2 కళ్ళతోనే చూస్తాం, కానీ లోకం అంతా కూడా క్రైస్తవుల వైపు 1000 కళ్ళతో చూస్తుంది. వాళ్ళ తప్పులు పట్టుకోవాలని, లోపాలు పట్టుకోవాలని, వారు చేసే పాపాలు పట్టుకోవాలని, ఏమండి వాళ్ళ సాక్ష్యాలు దెబ్బ తీయాలని ఏమండి ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. చూసారా, కనుక ఆ విధంగా మనం ఉండకుండా ప్రభువుకి మనం మంచి పేరు తెచ్చేలాగా మనం ఈ లోకంలో మనం బ్రతకాలన్నమాట అండి. అదే అంటాడు, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడో కూడా పాపము చేయడు. అందుకే అంటాడు మనం పాపాన్ని విడిచిపెట్టాలంటాడు. ఎబ్రియలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి, త్వరగా ముగించేస్తాను. ఎబ్రియలు ఇంత గొప్ప సాక్షి సమూహము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుతుము అంటాడు. చూసా, సులువుగా చిక్కులు పెట్టి పాపాలను ఏం చేయాలండి? విడిచిపెట్టేసి మనం యేసు ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం, బతికినంతకాలం కూడా. ఎప్పుడైతే నువ్వు పాపమును విడిచి నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావో నీ జీవితం ఎలాగుంటుందో చూడండి. యోబు గ్రంథము తీయండమ్మా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనంలో ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తారో అటువంటి వారికి ఆశీర్వాదాల గురించి రాశాడు అక్కడ. వారి ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయను. 36:10
పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదు. సరే, ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెట్టి మనం పరిశుద్ధంగా నీతిగా ప్రభు బిడ్డలుగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తే కనుక మనం ఎలాగుంటామండి? తమ దినములు అన్నీ కూడా క్షేమంగా ఉంటారు, అంతేకాకుండా తమ సంవత్సరములో సుఖముగాను వెళ్ళబుచ్చుతారు అంటాడు. అందుకే అంటాడు అపొస్తలుడైన పౌలు గారు, పాపమును విడిచిపెట్టాలంటాడు, పాపముతో పోరాడాలంటాడు, పాపము మనల్ని ఏలనివ్వకూడదు అంటాడు. అంతేకాకుండా పాపం చేయుటకు ఒప్పుకోకూడదు, పాపముతో జోడు పెట్టుకోకూడదు, పాపములో పాలివారు కాకూడదు, పాపములో జీవించకూడదని అపొస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఈ మాట రిఫరెన్స్ చూపిస్తే చాలా ఉంటాయి కానీ చెప్తున్నాను, క్లుప్తంగా చెప్తున్నానండి. ఏమండి, కనుక మనం ఎలా ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుకి ఈ లోకంలో మనం మహిమకరంగా ఈ లోకంలో మనం జీవించాలి. మనల్ని చూసి ఎదుటివారు కూడా రక్షించబడి ప్రభువు దగ్గరికి వచ్చేలాగా మన జీవితాలు ఉండాలన్నమాట. ఎందుకంటే మనం పాపం నుండి విమోచించబడ్డాం కనుక, పరిశుద్ధులం అయిపోయాం కనుక, నీతిమంతులం అయ్యాం కనుక మనం ఆయనకి పేరు తెచ్చే వారిలాగా మనం అందరం కూడా ఉండాలి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో ఏం లేదండి? పాపము లేదు, చీకటి లేదు, చీకటి అనగా పాపం లేదు. అలాగే మనం నమ్ముకున్న తర్వాత మనం కూడా ఏదో ఒక విషయంలో మనం పడిపోతూ ఉంటాం. మనం కూడా పరిశుద్ధ నీతిమంతులం కాదు, కానీ అది ప్రభు సన్నిధిలో ఒప్పుకొని అది మరలా చేయకుండా మనం ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం జీవిస్తూ ప్రభువుకు మహిమకరంగా మనం జీవించాలి. ఎంత అర్థమైందండి? రెండవదిగా మనం ఆలోచన చేస్తే మొదటి కారణం చెప్పిన అందులో ఏమి లేదమ్మా? చీకటి లేదు అనగా పాపం లేదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కనుక రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఆయనలో దేవునికి పక్షపాతము లేదు. పక్షపాతము లేదు. ఆయనలో ఏం లేదమ్మా? పక్షపాతం లేదు. ఆయన అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తాడు. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చూడడు. ఆయన దగ్గర హెచ్చు తగ్గులు ఉండవు. ఏమంటే ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అందుకే అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో చదవండి ఒక్కసారి. అది విగ్రహ ఆరాధికులనైనా, ఏమంటే తను నమ్ముకున్న వారినైనా, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తాడు. చూసారా, అక్కడ ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. అక్కడ నీతిమంతుల మీద కురిపిస్తాడు, అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కురిపిస్తాడు. ఏమంటే వీళ్ళు నావారు వీళ్ళకే చెయ్యాలి, వాళ్ళు నావారు కదా కనుక నేను వాళ్ళకి చేయకూడదు అనేది దేవునికి లేదు. ఆయనలో పక్షపాతం లేదు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు మాట అండి ఆయన. అందుకే అంటాడు చూడండి 1వ పేతురు 1వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు అని తండ్రికి మీరు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదైసులై ఉన్నంత కాలము కూడా భయముతో మీరు గడపాలి. ఎక్కువ తక్కువలు చూడకుండా దేవుని యొక్క దృష్టితో, దేవుని యొక్క మనసుతో. అందుకే అంటాడు తన దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అన్నాడు. కనుక మనం దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క కోణంలోనే మన మనుషులందరినీ ప్రేమించాలి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ చూడకూడదు, అందరినీ సమానంగా మనం చూడాలన్నమాట అండి. ఆయన ఈ లోకంలో మనం చూస్తే కనుక ఈ లోకంలో దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ఏమండి నరహంతకులు ఉన్నారు, ఏమండి దుర్మార్గులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. ఇలాగ ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. చాలామంది దేవునికి విరోధంగా నడుస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ప్రేమించలేదండి. వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆయన ప్రేమించలేదు, కానీ ఆయన అందరినీ కూడా ఆయన సమానంగా ప్రేమిస్తున్నాడు. మనమైతే వారిలో లోపాలు చూస్తాం తప్ప, కానీ దేవుడు అలాగా చూడడు. ఏమండి ఎప్పటికైనా వాళ్ళు మారతారని దేవుడు చూస్తూ ఉంటాడు.
దేవుడు వారికి కూడా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కనుక ఆయన పక్షపాతంతో ఆయనకి ఏం లేదంటే పక్షపాతము లేదు అంటాడు. అదే పేతురు గారు అంటాడు, కొర్నేలి గారితో అంటాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను అంటాడు. దేవుడు కొర్నేలికి రక్షణ ఇవ్వడానికి వస్తాడు. అదే యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కొర్నేలి గురించి కొంత ఇతనికి నేను సువార్త చెప్పడం అదేంటని అనుకున్న టైంలో అప్పుడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడిన తర్వాత అప్పుడు తన తప్పు తెలుసుకుని అంటాడు, దేవుడు పక్షపాత కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను అంటాడు. కనుక దేవునికి ఏం లేదమ్మా, పక్షపాతం లేదు. మనలో కూడా పక్షపాతం అనేది ఉండకూడదు. అందరినీ కూడా సమాన దృష్టితోటి మనం చూడాలి. మనకు అపకారం చేసిన వారినైనా, కీడు చేసిన వారినైనా, ఏదైనా సరే అవి మన దేవునికి అప్పగించుకోవడం, వాళ్ళందరినీ మంచిగా మనం ప్రేమించడం చేయాలి. తర్వాత వాళ్ళే మార్పు చెంది మన దగ్గరకు వచ్చి ఏమవుతారంటే క్షమాపణ అడుగుతారు. అమ్మని మీ పట్ల ఇలా ప్రవర్తించాను, అయినా మీరు నా మనసులో పెట్టుకోలేదు, మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు, ఎంతగానో చూశారమ్మా అని చెప్పి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏం చేస్తారమ్మా, క్షమాపణ వేడుకుంటారు. చూసారా, ఆ విధంగా దేవుని ప్రేమను మనం చూపించాలి. పక్షపాతము లేనటువంటి దేవుని ప్రేమను మనం చూపెట్టాలి. రెండవదిగా యేసు ప్రభువులో ఏమి లేదంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదంటాడు. యేసు ప్రభువులో 3వ గుణం ఏంటమ్మా, ఆయనలో మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడు. మనుషులమైతే మనం మారిపోతాం, కానీ దేవుడు ఆయన మారిపోడు. ఏమంటే ఆయన మాట మారదు, ఆయన మనస్సు మారదు, అలాగే ఆయన యొక్క స్వభావం మారదు, ఆయన ప్రేమ కూడా మారదు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటే దేవుని పట్ల నమ్మక ద్రోహం చేసి నాశనానికి పాత్రులు అయిపోయారు. అయినా దేవుడు వారిని ఏం చేయలేదు, నాశనం చేయలేదు. ఎందుకంటే ఆయన వారికి కొన్ని వాగ్దానాలు చేశాడు. వారి విషయంలో ఆయన వేసుకున్న పథకాలను మార్చివేయ దలుచుకోలేదు. వాటిని నెరవేర్చేందుకు ఏం చేశాడంటే కృతనిత్యుడై ఉన్నాడని చెప్తాడండి. కృతనిత్యుడు అంటే ఇశ్రాయేలు ప్రజలు తనకి ఎంత ద్రోహం చేసినా, నమ్మక ద్రోహం చేసినా, నాశనానికి పాత్రులైనా సరే వారికి కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాల పట్ల ఎలా కొన్నాడు దేవుడు, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. వాటిని మార్చదలుచుకోలేదు ఆయన. అందుకే అంటాడు, యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదంటాడు. చూసారండి, ఆయన మార్పు లేనటువంటి దేవుడు అనమాట అండి ఆయన. ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. మనుషులు అయితే మారిపోతారు. ఇప్పుడు మన లేటెస్ట్గా మనం చూస్తే ఒక పొట్టి జోసెఫ్ గారు అని ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెబుతూ అంటాడండి. అంటే మనుషులు ఎలా మారిపోతారో చెప్తున్నానండి. తన తల్లిదండ్రులు ఒక చెల్లి, అలాగా తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఇతని జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుందండి ఈ పొట్టి జోసెఫ్ గారు పాస్టర్ గారు. ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తే చాలా, ఎక్కడ చూసినా ఆయన ప్రసంగాలు ఎక్కువ వస్తున్నాయి యూట్యూబ్లో. ఆయన ఏడుస్తూ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, నా కుటుంబంతో నేను ఎంతో ఆనందంగా ఉండేవాడిని, తర్వాత మా అమ్మగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, ఆ తర్వాత నా చెల్లి కూడా చనిపోయింది, నాకు ఇంకెవరూ లేరు, నేను అనాథనైపోయాను అని చెప్పి తను ప్రభువుని నమ్ముకోకముందు ఏదో సినిమాలో నటిస్తూ ఉండేవాడు. కాస్తో కోస్తో సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న ఆస్తిని ఎప్పుడైతే తల్లిదండ్రులు చెల్లిని కోల్పోయాడో తన బంధువుల దగ్గర ఉండేవాడండి. ఎవరో ఈ పాస్టర్ గారు, పొట్టి జోసెఫ్ గారు. ఆ బంధువులు ఏం చేశారంటే తెలివిగా పేపర్ల మీద తన ఆస్తి రాయించేసుకున్న తర్వాత అంతవరకు కూడా ఆస్తి రాయించుకున్నంత వరకు కూడా ఎంతో ప్రేమ చూపెట్టారు. ఎప్పుడైతే ఆస్తిని రాయించేసుకున్నారో వెంటనే గెంటేశారు ఇంటి నుంచి. గెంటేస్తే తింటాకి తిండి లేదు, ఫుట్పాత్ల మీద పడుకోవడం, వాళ్ళే వెళ్ళి అడుక్కోవడం, కన్నీటితో చెప్పాడండి ఆ సాక్ష్యం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే చెప్తున్నానండి, దేవునికి మనుషులకి తేడా చెప్తున్నాను, కానీ దేవుడికి ఏం లేదండి,
ఆయన మార్పు లేదు. ఆయన ఎప్పుడు ఒకేలా ప్రేమిస్తాడు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ చూడడం. ఏమండి, మనుషుల మనస్తత్వానికి అసలు లేదు. అంత గొప్ప దేవుడు అనమాట యేసు ప్రభుల వారు. అలాగా పొట్టి జోసెఫ్ గారు చెబుతూ తన ఏడుస్తూ చెప్తున్నాడు అనమాట. బంధువులు గెంటేశారు, చాలా తినడానికి తిండి లేక నేను అక్కడక్కడ పడుకున్నాను, ఆఖరికి ఖాళీ కడుపుతో పడుకున్నాను, తినడానికి తిండి లేదు, ఆళ్ళనీళ్ళని అడిగితే ఆహారం పెట్టేవారు కాదు. ఇలా నా బతుకు కొనసాగిస్తూ ఉండగా ఒక పాస్టర్ గారు నన్ను దర్శించి యేసు ప్రభు సువార్త చెప్పాడు. ఆయన నమ్ముకున్న తర్వాత నా జీవితం చాలా బాగుందని సాక్ష్యం చెప్పాడండి. చూసారా? అంటే మన ప్రభువుకి ఏం లేదండి, ఆయనలో మార్పు లేనివాడు అనమాట. అందుకే అంటాడు చూడండి మాట, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదవండి అమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం చదివితే, మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధము ఆడడు, పశ్చాత్తాపడడు. ఏమంటే చూసారా? ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన సమానంగా ప్రేమిస్తాడు. ఏమంటే ఆయనకి పక్షపాతం లేదు, ఆయనలో మార్పు లేదు. మనుషులైతే పరిస్థితులను బట్టి మారిపోతారు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా మారడండి. ఆయన తన దగ్గరికి వచ్చేవారిని హక్కుని చేర్చుకుంటాడు. అంత గొప్ప దేవుడు అనమాట యేసుక్రీస్తు ప్రభుల వారు. చూడండి, మా విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు చదివితే, యెహోవా చదవమ్మా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారము, అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. చూసారా? నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు, నువ్వు అక్కడవే నమ్మదగినవాడు ప్రభా. మనుషులైతే మారిపోతారు, నువ్వైతే ఎప్పుడూ మారవునైనా. నువ్వు ఎప్పుడు మమ్మల్ని సమానంగా చూస్తావు, సమానంగా మేము ఒక్కొక్కసారి మేము తప్పులు చేసినా కూడా నువ్వు వాటిని మన్నించి మమ్మల్ని మన్నిస్తావు, క్షమిస్తావు. నీకంటే గొప్ప దేవుడు ఎవరు ఉన్నారు ప్రభువా? చూసారండి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఏమంటే మనం రక్షింపబడినది మొదలుకొని ఎప్పటి వరకు మనం అబద్ధం ఆడకుండా ఉన్నాం. ఒక్కోసారి అబద్ధాలు ఆడతాం, ఒక్కోసారి బూతులు నోటంటే వస్తాయి, ఏదో రకంగా అనేక విషయాలు తప్పిపోతూ ఉంటాము. ఏమంటే అయినా కూడా ప్రభు మనల్ని క్షమించి మనల్ని ఏం చేయలేదు, నిర్మూలం చేయలేదు ఆయన. చూసారా? అదే అంటాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఏమండి, ఆయన కోపం నిమిషం ఉంటే చాలు, ఎన్ని ఘోరాలు జరుగుతాయి ప్రపంచంలో. ఆయన కోపం నిమిషం ఉంటే చాలండి. అటువంటి కృపగల దేవుడు ఇంకా మనల్ని మన్నిస్తూ మరి డిసెంబర్ 7వ తారీఖు వరకు సజీవు లెక్కల్లో ఉంచి ఆయన సన్నిధిలో ఉంచాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఎంత కృపగలవాడు. ఏమండి, ఆయనలో మార్పు లేదండి. అందుకంటాడు, యాకోబు నేను మార్పు లేనివాడును గనక యాకోబు సంతతి వారైన మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు, మీరు లయం కాలేదు, లేకపోతే ఎప్పుడో మీరు లయమైపోయేవారు, నాశనం అయిపోయేవారు అంటున్నాడు యాకోబు సంతతి వారితోటి. దేవుడు అంత గొప్ప దేవుడు అని మన యేసుప్రభుల వారు. ఆయనలో ఏమి లేదండి, మార్పు లేదనమాట. 4వదిగా మనం చూస్తే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. రోమిలు రాసిన పత్రిక అందులో ఏం లేదో చెప్తాను, ముగించేస్తాను. ఇంకొక పాయింట్. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక యేసు ప్రభువులో లేనిది ఏంటంటే ఆయనలో భేదము లేదు. దేవుడు ఏంటంటే అందరూ కూడా నా బిడ్డలే అంటాడు, అందరూ కూడా నా బిడ్డలే అంటాడు. ఈనాడు క్రైస్తవ సంఘాలు చూస్తే కనుక కుల భేదాలు ఎక్కువ వచ్చేసి, ఒకడేమో కాపు సంఘం, ఒకడేమో చౌదరీస్ సంఘం, ఇలా రకరకాలుగా సంఘాలు పుట్టగొడుగుల్లా గెలిచిపోయి. ఏమండి, ఇంకా ఆ పాస్టర్ గారు కాపుడు, ఆ కాపుడు అయితే అతని సంఘంలో అందరూ కూడా కాపులే ఉంటారు. చౌదరీస్ అయితే కనుక ఆ చౌదరి పాస్టర్ గారు అయితే ఆ సంఘంలో అందరూ కూడా
వాళ్ళే ఉంటాయి, ఆ కులబోళ్ళే ఉంటాయి. ఇలా కులాలుగా ఇలా విధంగా విడిపోయి సంఘాలు వెళ్ళిపోయినాయి. చాలా చోట్ల అలాగే ఉన్నాయండి, కుల సంఘాలుగా విడిపోయినాయి అనమాట అండి. చూసారా, సంఘాల్లో భేదాలు అనేవి అస్సలు ఉండకూడదండి. ఏమండి, భేదాలు చూసేవారు ఏం చేస్తారండి, దేవుని పనిని పాడు చేస్తారు. దేవుని పనిని పాడు చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడు, పాడు చేస్తాడు. కనుక కులభేదాలు కల్పించి సంఘాన్ని చీల్చేవారు ఎంత మాత్రము కూడా దేవుని బిడ్డలు కారనమాట. అందుకే అటువంటి వారి మీదకి దేవుని కోపం కూడా వస్తుంట. చూడండి, రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చదవమ్మా. 8, 9. అయితే భేదములను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చూసారంటే, భేదములు పుట్టించి మరి కుల భేదాలు పుట్టించి భేదాలు పుట్టించి సంఘాలని విధంగా చేసేస్తూ ఉంటే కనుక అటువంటి వారి మీదకి ఏమొస్తుందంటమ్మా, దేవుని ఉగ్రత వస్తుంది, కోపం వస్తుంది అనమాట. కానీ ఆయనకి ఏ భేదము లేదు, ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, ఆయన ఎక్కువ తక్కువ లేవు. కనుక రేపు పొద్దుట మనం కన్ను మూసిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కనుక మనలో కూడా ఎటువంటి భేదాలు ఉండకూడదు. ఆ చిన్న చదువు, నేను పెద్ద చదువు, నేను ఆ కులము, లేకపోతే నేను ఈ కులం, లేకపోతే నేను పెద్ద ఉద్యోగము, ఇది చిన్న ఉద్యోగము, ఈ విధంగా తేడాలు అసలు ఏమి ఉండకూడదు. ఏమంటే, మనం అందరము ప్రభువులో బిడ్డలం అంతే. ప్రభుని నమ్ముకున్నటువంటి వారము దేవుని బిడ్డలం అన్నమాట మనం అందరం కూడా. కనుక అందరం కూడా ఎలాగ ఉండాలంటే సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉండకూడదు, హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఆ కులవాడు ఈ కులవాడు ఉండకూడదు. ఆడు ఎక్కువ చదువుకుని వీడు తక్కువ చదువుకుని, ఆడు చిన్న ఉద్యోగం వీడు పెద్ద ఉద్యోగం, ఇలా రకరకాలుగా తేడాలు కానీ భేదాలు కానీ చూడకూడదు. ఏమండి, కనుక మన దేవునిలో లేనప్పుడు మనకి ఎందుకు చెప్పండి, దేవునికి ఉందా భేదం? దేవునికి లేదు. అటువంటిప్పుడు మనకి ఎందుకు చెప్పండి? కనుక మనలో కూడా ఉండకూడదు. మన ప్రభువులో ఏమి లేదండి, భేదం లేదు. కనుక మనలో కూడా భేదాలు ఉండకూడదు. అందరం కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. సమానంగా మనం ఆ ప్రభువు చెప్పిన మార్గంలో మనం అందరిని కూడా సమానంగా మనం ప్రేమించాలి. ఏమండి, అదనమాట. దేవునికి ఏం లేదంట, ఆయనకి భేదం లేదు. 5వ మాట చెప్పి ముగించేస్తానండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదివితే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని ఉంటుంది అక్కడ. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయనలో ఎంత మాత్రము కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది ఒక విషం లాంటిది అనమాట అండి. మానవుడు నిలువెల్లా స్వార్థపరుడే. అంచె దినాల్లో కూడా స్వార్థపరులు ఉంటారని మరి అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుంది అక్కడ. చూడండి, 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. మనుషులు స్వార్థ ప్రియులు. చూసారా, చాలమ్మా. అంచె దినముల్లో మనుషులు స్వార్థ పరులు ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. అది నాది, ఇది నా సొంతం, అది నాకే చెందాలంటారు, నాకే దక్కాలంటారు. ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటారు. ఇటువంటి వారిని ఏమంటారంటే స్వార్థ పరులు అంటారండి. ఏమంటే, ఇప్పుడు మనం గమనిస్తే కనుక నాబాలు గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు గారు తన 10 మంది దాసులను పంపించి అక్కడ పరిస్థితిని నాబాలుకు వివరించినప్పుడు నాబాలు ఏం చేశాడు, దేవుడు ఎంతో సమృద్ధిగా ఇచ్చాడు నాబాలకి. ఆ నాబాలకి ఇచ్చినప్పుడు మరి సమాధానం మంచిగా చెప్తే పర్లేదు, అహంకారంతో ప్రవర్తించాడు. అహంకారంతో ప్రవర్తించాడు, అక్కడ స్వార్థాన్ని చూపెట్టాడు. చివరికి ఏమైపోయాడమ్మా, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 38, 39 వచనాలు చదివితే కనుక దేవుడు ఒక మొత్తాడు అంతే. చూసారా, నాబాలు చనిపోయాడు. అలాగే ధనవంతుడు, తన కళ్ళ ముందర ఉన్నటువంటి లాజరు, ఏమంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడండి. అది చూస్తూ కూడా ఆనందించాడే కానీ, అయ్యో నేను పడేస్తే ఏరుకుంటున్నాడని చెప్పి కనీసం కొద్దిగా పై లెగిసి వచ్చి కూర్చోబెట్టి ఏమైనా పెట్టాడా లాజర్కి? ఏమాత్రం పెట్టలేదు. ఏమంటే అది ఆనందించాడు. నా ప్రాణమా తిని త్రాగో సంతోషం ఆనందించాడు. ఎదుటివాడు ఏమైపోతే నాకెందుకు అనుకున్నాడు ఆ ధనవంతుడు. చివరికి ఏమైపోయాడండి, ధనవంతుడు
పాతాళానికి వెళ్ళిపోయాడు, లాజరు పరదేశికి వెళ్ళిపోయాడు. చూసారా, అక్కడికి వెళ్ళి ధనవంతుడు ఎంత ప్రాధేయపడ్డా ఫలితం లేకుండా పోయింది. చూసారా, అదనమాట. అలాగే లేవీయుడు, యాజకుడు కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కళ్ళతో చూశారు. ఇద్దరు కూడా దైవజనులే, లేవీయుడు, యాజకుడు కూడా. కానీ వీరు దేవుడు చెప్పిన మాటలు వీరు పాటించలేదు. కానీ ఆ కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నవాడిని చూసి పక్కకు తప్పుకొని వెళ్ళిపోయారు తప్ప అతనికి ఏమాత్రము కూడా సహాయం చేయలేదు. చూసారు, వీరు అందరినీ కూడా ఏమంటారంటే స్వార్థపరులు అంటారు. స్వార్థపరులకి ఎంత మాత్రము కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చూడండి, చదవమ్మా. 1 కొరింథీ 6వ అధ్యాయం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూసారా ఏమంటే, కనుక దేవునిలో ఏమి లేదమ్మా, స్వార్థం అనేది లేదు అని అందరినీ మంచిగా ప్రేమిస్తాడు, మంచిగా చూస్తాడు, అందరూ నా వారే అనుకుంటాడు. అలాగే మనం కూడా అందరూ నా వారే అనుకోవాలి, అందరినీ ప్రేమించాలి. ఒకవేళ వాళ్ళు మనకు బాధ కలిగించినా, మనకు కీడు చేసినా మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకున్నాం అనుకో, దేవుడు వెంటనే వారి మీద చర్య తీసుకుని వారికి బుద్ధి వచ్చేలాగా చేస్తాడన్నమాట అండి. ఏమంటే యేసు ప్రభులు వారు కూడా తను హింసిస్తున్నా కొడుతున్నా కూడా దేవుని తను అప్పగించుకున్నాడు. చూసారు, అలాగ మన యేసు ప్రభులకు మనం అప్పగించుకుంటే కనుక దేవుడు వారి మీద ఏం చేస్తాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు, కక్ష తీర్చుకుంటాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. కనుక దేవుడు చూపినటువంటి మార్గంలో మనం నడుచుకోవాలి. ఇప్పుడు చెప్పాము, మనం అయిపోయింది. మొదటి కారణం అని చెప్పాను, ఏం లేదు. మొదటి కారణం యేసు ప్రభువులో ఏం లేదు, చీకటి లేదు. రెండవది పక్షపాతం లేదు. మూడవది మార్పు లేదు. నాలుగవది భేదం లేదు. ఐదవది స్వార్థం లేదు. కనుక ఇవి ఏమీ కూడా మనలో లేకుండా మనం చూసుకోవాలి.